హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సత్య. ఇది మా 5థ్ వెడ్డింగ్ యానివర్సరీ రోజున జరిగిన వీడియో. ఉదయం లేచి ఆరాధ్య కోసం బ్రేక్‌ఫాస్ట్ చేసి, వాటర్ బాటిల్ ఫిల్ చేసి బ్యాగ్ ప్యాక్ చేశాను. అలాగే తనని కూడా లేపి రెడీ చేస్తున్నానిక్కడ. తను కొంచెం డ్రౌజీగా ఉంది. ఇంకా నిద్ర వదలలేదు తనని. సో, నేను వెళ్ళను ఈరోజు ఇంట్లో ఉంటాను అంటుంది. బట్ ఏదో ఒకటి చెప్పి నచ్చచెప్పి పంపించేశాను స్కూల్‌కి. ఆ రోజు ఆవిడ గారి డిమాండ్ ఏంటంటే, అమ్మ వచ్చి డ్రాప్ చేయాలి స్కూల్‌లో అని. సో, నేను కూడా వెళ్ళాల్సొచ్చింది. స్కూల్ దగ్గరికి వెళ్లి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఆ రోజు వాకింగ్‌కెళ్ళాం. తను ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళలేదు. ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. సో, ఇద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ వాకింగ్‌కి కలిసెళ్లి, కొంచెం మంచి సన్నీ డే ఆ రోజు. ఎండలో కాసేపు కూర్చొని వచ్చేటప్పుడు బయట బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసి వచ్చాము. మా హస్బెండ్ నా కోసం ఫ్లవర్స్ తీసుకున్నారు. నాకు చాలా ఇష్టం పూలంటే. బట్ తను కొనిస్తేనే పెట్టుకోవాలనిపించిద్ది నాకు. ఇంటికి వచ్చాక క్విక్‌గా నా కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ నేను ఆ రోజు చక్కెర పొంగలి చేస్తున్నాననమాట ఆ రోజు నేను. సో, మా వెడ్డింగ్ యానివర్సరీ గదా! తనకి ఇష్టమైన స్వీట్ అని అది చేశాను. సో, చేసిన తర్వాత ఫస్ట్ తనకి టేస్ట్ చూపిద్దామని తీసుకెళ్తున్నాను. చూద్దాం అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి మీరే. ఈ చక్కెర పొంగలి ఫస్ట్ టైమ్ చేసిన ఎక్స్‌పెరిమెంట్ అనమాట. ముందది టేస్ట్‌కిద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్ చూద్దాం. టేస్ట్ చూడు. ఎంత చేసేది చక్కెర పొంగలి. ఓకే యూట్యూబ్లో పెడతానండి బాగా తినొద్దనంటారా కామెంట్స్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మళ్ళీ క్విక్‌గా బాత్ చేసేసి కొంచెం సింపుల్ శారీ కట్టుకొని రెడీ అవుతున్నాను. చెప్పాను కదా! పువ్వులు తెచ్చారని. ఆ పువ్వులు కూడా పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి, ఈ లోపల మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. ముగ్గురం కలిసి చక్కెర పొంగల్ తినేసి కొంచెం ఫోటోస్ తీసుకున్నాం ఆ రోజు నేను, మా హస్బెండ్. మా పాప ఆ రోజు సపోర్ట్ చేయలేదు. తను ఫోటోస్ తీయడానికి అవ్వలేదు. సో, మేమిద్దరమే కొంచెం గుర్తుగా ఉంటుందని ఫోటోస్ తీసుకున్నాము. తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. మా పాపకి ఫీడ్ చేయాలి కాబట్టి. అగైన్ మళ్ళీ ఈ డ్రెస్‌లో కూడా ఫోటోస్ దిగుదామని తను మా హస్బెండ్ అడిగేసరికి మళ్ళీ కొన్ని ఫోటోస్ దిగి, నేను, మా పాప, మా హస్బెండ్ కలిసి మా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ స్వీట్ చక్కెర పొంగల్ వాళ్ళతో షేర్ చేసి కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ వచ్చేసాం. ఆ రోజు లంచ్ ఏం చేయలేదు మేము. జస్ట్ ఆ స్వీట్ తిన్నాము. ఈవినింగ్ 4:30 అవుతుంది. అప్పుడు తనకి చిన్న పునుగులు తినాలనిపించింది. మాకిక్కడ బయట దొరకవు. ఏమి తినాలన్నా మేము ఇంట్లో చేసుకోవాల్సిందే. మంచిగా టీ పెట్టి ఇద్దరం కలిసి అలా పునుగులు, టీ తాగుతూ టైమ్ స్పెండ్ చేసాం. నా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది మేకింగ్ వాళ్ళకి నచ్చే ఫుడ్ చేసి పెట్టటంలోనే ఉంటుంది. అలాగే తన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది నేను అడగకుండానే నాకు తెచ్చే వాటిల్లో ఉంటుంది. సో, ఇలా ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాం ఎఫెక్షన్‌ని. అండ్ మా దృష్టిలో ఏదైనా సెలబ్రేషన్ అంటే బర్త్‌డేస్ అయినా, యానివర్సరీలైనా ఏవైనా సరే, ఆ పర్సన్ హ్యాపీగా ఉండటమే నా నా ఉద్దేశం. ఇప్పుడు మా పాప బర్త్‌డే అయితే ఐ వాంట్ టు మేక్ హర్ హ్యాపీ. తను హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది వరకే చేస్తాను. అంతేగాని అందరిని పిలవాలి సెలబ్రేషన్, పార్టీ వీటికన్నా నేనేం చేస్తే హ్యాపీగా ఉంటుందో అది చేయడానికి ఇష్టపడతాం. అలాగే మేమిద్దరం కూడా ఈరోజు మా యానివర్సరీ కాబట్టి మేమిద్దరం మాతో మేము టైమ్ స్పెండ్ చేసుకుంటే చాలు అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. సో, అలా ఇద్దరం కలిసి టీ, పునుగులు మంచిగా తింటూ ఎంజాయ్ చేసాం. కాసేపు మాట్లాడుకున్నాం చక్కగా మంచిగా ఆ రోజంతా టైమ్ స్పెండ్ చేసాం. అలా ఈవినింగ్ గడిచిపోయింది. కాసేపు మా పాపతో ఆడుకొని నైట్ డిన్నర్‌లోకి నేను కొర్రలతో పొంగల్ చేశాను. అలాగే బయట ఆర్డర్ పెట్టుకున్న కబాబ్‌తో మా డిన్నర్ ఫినిష్ చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ విషెస్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.